పరద. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. బాగుందండి మూవీ లాగ్ అనిపించినా మూవీలో ఉన్న కాన్సెప్ట్ నచ్చింది. ఈ మూవీ డైరెక్టర్ ప్రీవియస్ మూవీస్ లాగా కామెడీగా ఉండదు, ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. ఇంకా మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఒక ఊర్లో పెద్ద మనిషి అయ్యాక ప్రతి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్న మగవాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళకి ముఖం చూపించకూడదు. అందుకని ఇంటి నుండి బయటకు వస్తే పరదా వేసుకుని రావాలి అనే ఒక ఆచారం అనేది పాటిస్తూ ఉంటారు. అలా అనుకోకుండా అనుపమ బయట ఉన్నప్పుడు గాలికి పరద ఎగిరిపోతుంది. అప్పుడు అనుకోకుండా ఒక ఫోటోగ్రాఫర్ తన ఫోటో తీసి పర్మిషన్ లేకుండా మ్యాగజైన్లో వేస్తాడు. ఇంకా మ్యాగజైన్ ఊళ్ళో వాళ్ళు చూసాక ఏం జరిగింది, అసలు ఈ ఆచారానికి వెనక ఉన్న కారణం ఏంటి అనేది స్టోరీ. ఇంకా మూవీలో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే, అనుపమ క్యారెక్టర్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. పర్ఫెక్ట్గా సూట్ అయింది. ఒక సీన్ ఉంటుంది అనుపమది, కాశ్మీర్లో ఒక రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని వాటర్లో కాల్ పెడదామని అనుకుంటుంది. బట్ చాలా చల్లగా ఉంటాయి వాటర్ అనేవి. అప్పుడు అలా కాల్ తీస్తూ పెడుతూ ఉంటుంది. ఆ సీన్లో అయితే అనుపమ చాలా క్యూట్గా అనిపించింది నాకు. ఇంకా దర్శన అండ్ సంగీత గారి క్యారెక్టర్ కూడా చాలా బాగున్నాయి. దర్శన క్యారెక్టర్ అయితే ఇండిపెండెంట్ అండ్ బోల్డ్గా ఉంటుంది, అనుపమ క్యారెక్టర్కి ఆపోజిట్గా. ఇంకా వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అయితే కామెడీగా బాగున్నాయి. ఇంకా సంగీత అండ్ హర్షవర్ధన్ గారి మధ్య వచ్చే కన్వర్జేషన్ కూడా అవి కూడా చాలా బాగున్నాయి కామెడీగా. ఇంకా మూవీలో రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ ఎంతోసేపు లేకపోయినా అతను చెప్పే డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ కూడా బాగున్నాయి. మూవీలో ఫస్ట్ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే నచ్చిందండి నాకు. ఒకసారి ట్రై చేయండి అనుపమ కోసమైనా. ఇంకా లాస్ట్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మన రామ్ గారు చెప్పినట్టు అనిపించింది ఏంటంటే, హాలీవుడ్లో చూస్తూ ఉంటాం లాపతా లేడీస్ అయ్యి. సో వై కాంట్ వీ మేక్ ఫిల్మ్స్ లైక్ దిస్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఐ థింక్ వీ నీడ్ మోర్ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ యాజ్ వెల్. కమ్ అప్ విత్ న్యూ స్క్రిప్ట్స్, న్యూ స్టోరీస్ టు టెల్. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా అలానే ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.